నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా కూడా రథసప్తమిలో భాగంగా ఉత్సవ విగ్రహాన్ని ఆ జిల్లాకి సంబంధించినటువంటి చాలా మంది ప్రజలు కూడా పాల్గొంటారు. చూస్తున్నారు కదా, ప్రస్తుతానికి సూర్యనారాయణ స్వామికి సంబంధించినటువంటి ఉత్సవ విగ్రహాన్ని మనం చూస్తున్నాము. ఎంతో అందంగా కనులు విందుగా దీన్ని ముస్తాబు చేయడం జరిగింది. ఈ రథం మీదనే ముఖ్యంగా దీని తర్వాత వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కళా రూపాలను కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎండల మల్లికార్జున స్వామి అదే విధంగా రాష్ట్రం చూపించే విధంగా ఈ శోభాయాత్ర అయితే ముందుకు జరుగుతుందని, శోభాయానమైనటువంటి ఈ శోభాయాత్రను చూడడం కోసం ఆడవాళ్ళందరూ కూడా సాంప్రదాయబద్ధంగా వారు అతను చూడడం కోసం ప్రజలందరూ కూడా తరలి వస్తున్నట్టు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, పిల్లలందరూ చక్కగా ఒక పిరమిడ్స్ లా ఏర్పడి మన జాతీయ జెండా ఏదైతే ఉందో దాన్ని కూడా రెపరెపలాడిస్తున్నారు. ఈ రోజు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒక అట్రాక్షన్ ని కనిపించే విధంగా అదే విధంగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి దించి 5 కిలోమీటర్లతో కలిపి వెంకటేశ్వర స్వామి నడుస్తున్నటువంటి ఈ ఘట్టం ఏదైతే ఉందో ఈ శోభాయాత్రలో అందరినీ కోవచ్చు దృశ్యాలను కూడా మనం చూస్తాము. అంతా చూస్తూ ఉంటే శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి రథసప్తమి స్టేట్ ఫెస్టివల్ గా జరిపిన తర్వాత అందరూ కూడా ఎంతో ఆనందపడుతూ ప్రజలు కొంతమంది మనతో పాటు ఉన్నారు. అసలు ఈ శోభయాత్ర చేసిన తర్వాత ఇన్ని రకాలైనటువంటి సాంస్కృతిక స్టేట్ ఫెస్టివల్ గా చేశారు రథసప్తమిని. గుండె శంకర్ గారికి ఈ దేవాలయం పురాతన కాలం నుంచి జిల్లాలో యంత్రాంగం ప్రభుత్వం అంతా కూడా లేకుండా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రజలు కూడా దాన్ని ఉపయోగిస్తే ఈసారి జిల్లా అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు. చూసారు కదా, 5 కిలోమీటర్ల పాటు జరిగినటువంటి రథసప్తం దీంట్లో అయిపోయిందా, అయినా సరే ఇంకా చూడాలి అనిపించేంత కనుల విందుగా ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి సూర్యనారాయణ స్వామి యొక్క రథసప్తం వేడుకల్లో పోస్ట్ చేసేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ అవర్ ఛానల్.